అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరి అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. ఈ రోజు మీకు చేతికి అందుతుంది, మీ డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. పరిస్థితులు అయితే అనుకూలిస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం కూడా అందుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలు తీరురట చెందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. వాణిజ్య వ్యాపారాలు విస్తరించి ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి, చిత్ర పరిశ్రమ వారి వైద్యుల సేవలకు తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది. విద్యార్థులకు అనుకున్న విద్యావకాశాలు అయితే దక్కుతాయి. మహిళలకు ఈరోజు భూవాహన యోగాలు దక్కవచ్చును. ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయటం వల్ల, పంచముఖ ఆంజనేయ దండకం పఠించడం వల్ల మేలు కలుగుతుంది. దోషాలు పరిహారం అయిపోతాయి. రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగ అవకాశాలు కూడా దక్కుతాయి. ప్రతిభా పాట వాళ్ళు గుర్తింపు పొందుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు పంచుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. ఎంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాణిజ్య వ్యాపార లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు మరింత ఉత్సాహం, విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. మహిళలకు సోదరుల నుంచి ధన లాభం ఉంటుంది. ఈ రోజు మరి నేరేడు రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం ద్వారా మహిళలకున్న అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. మిత్రులతో విభేదాలు రాకుండా కోపాన్ని నియంత్రించుకోవాలి. పనులు నెత్తిన కొనసాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాణిజ్య వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు అవాంతరాలు ఉంటాయి. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితము కష్టంగా కనిపిస్తుంది. మహిళల కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి తెలుపు రంగు దుస్తులను దానం చేసి కనకదుర్గ మాత స్తోత్రాన్ని పఠించడం ద్వారా వారికి మేలు కలుగుతుంది. ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అయితే కొన్ని ఎదుర్కొంటారు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. ప్రయాణంలో మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉంటాయి. తొందరపాటు మాటలు మాట్లాడకూడదు. ఇంటా బయట ఒత్తిళ్లు మరింతగా పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది. వాణిజ్య వ్యాపార లావాదేవీలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్త అవసరం అవుతుంది. లక్కీ సంఖ్య 91. లక్కీ కలర్ అయితే మరి రూపీ. పరిహారంలో ఈరోజు మీరు ఆంజనేయ స్వామి ఆలయం దర్శించుకోండి. మరియు అక్కడ ఉన్నటువంటి పేద చిన్న పిల్లలకు పాలతో చేసినటువంటి మిఠాయిలను పంచిపెట్టడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.